మనకు తెలిసినంత వరకు లీడర్లంటే ఇవాళ మాట్లాడింది రేపే మర్చిపోతారు. రోజుకో ఏషం పూటకో మాట లేకుంటారు. నిజాన్ని అబద్ధం, అబద్ధాన్ని నిజం, ఉన్నది లేనట్టు లేంది ఉన్నట్లు భ్రమలు కల్పించుట్లా మనోళ్ళు పనిమంతులు. కానీ ఒక లీడర్ ఉన్నాడు, ఓట్లకు ముందు ఒక మాట, ఓట్ల తర్వాత ఇంకో మాట చెప్పు లేదు. మైక్ పట్టుకుంటూ ఒక మాట, మైక్ పక్కకు పెడితే ఇంకో మాట అన్నదే ఉండదు. ఆయనకు ఏదనిపిస్తే అదే మాట్లాడతాడు. అయ్యో ఇట్లా మాట్లాడితే ఇనటోళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని అస్సలకే పట్టించుకోడు. ముక్కు సూటితనానికి అద్దం అసంటి మనిషి. ఈ కాలంలో యథార్థవాది లోక విరోధి ఎవలంటే మన రాయలసీమ రత్నం జేసీ దివాకర్ రెడ్డి సారు. కడుపులేం దాచుకోకుండా గాలి బుగ్గని వాళ్ళకు వచ్చినట్టే మాట్లాడతాడు. ప్రత్యేక హోదా మీద మొన్న పవన్ అన్న పంచ్ డైలాగులతోని ఒక సినిమా చూపించిండు కదా, పదవులంటే పడిసస్తుర్రని. ఇక దివాకర్ రెడ్డి సారు సీమ పౌరుషం ఎట్లా చూపించిండో చూడురి. నాకు నా ఎంపీ పదవి ఒక వెంట్రుక, నేను ఐఎమ్ రెడీ. నువ్వు ఎప్పుడు చెప్తావు చెప్పు, నేను 6 నిమిషాన్ని రాజీనామా ఇవ్వాల్సిందే. ఎంటికతో సమానమైతే మళ్ళీ ఎందుకు రాజీనామా చేస్తలేరు సారు? స్పీకర్కి ఫోన్ చేస్తాడు నరేంద్ర మోడీ, ప్లీజ్ ఫస్ట్ యాక్సెప్ట్ ఇట్ అని. ఆగనట ఇట్లా రాజీనామా పెట్టంగానే అట్లా ఆమోదం చేపిస్తాడట మోడీ సారు. అప్పుడు మళ్ళా ఎలక్షన్లు వస్తాయి గాని ప్రత్యేక హోదా రాదన్నట్టు. ఈ చెవిటి మూగ గవర్నమెంట్కి ఏమాత్రం కూడా ప్రజాభిప్రాయం పైన ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేనటువంటి ప్రభుత్వాలు ఇవాళ ఉన్నాయి. 40 ఏండ్ల సంధి రాజకీయంలో ఉన్న దివాకర్ రెడ్డి సార్కే గిట్లా అనిపిస్తుందంటే మన సర్కార్ల చక్కదనం ఎట్లున్నదో చూడురిగా. వ్యాపారాలు కాంట్రాక్టులు కాపాడుకుంటందుకే గట్టిగా మాట్లాడతలేరని అంటుండ్రు కదా సారు. వ్యాపారం ఉంది కాబట్టి ఇవాళ 10 రూపాయలు ఖర్చు పెట్టి మేము ఎలక్షన్ నిలబడి గెలుస్తున్నాం. వ్యాపారం లేకపోతే నీ పాకెట్ నీ జోబులో చేతులు పెట్టి తినాల్సి వచ్చింది. వద్దు సార్లు గంత పని చేయకుండ్రి, జనం ఏడికెళ్ళి తెచ్చిస్తారు. వ్యాపారంలో సంపాదించిన పైకంతోనే పదవులు తెచ్చుకోండ్రి. ఇంతకు పవనాల్ సార్కి ఏం చెప్పాలనుకుంటున్నావు సారు? ఇదేం సినిమా కాదు, ఇది కట్ట ఇట్లా 100 మందిని కొట్టేదానికి. అన్ని తెలిసినోనివి మళ్ళా మోడీ సార్తో సోపతొద్దని మీ చంద్రన్నకు చెప్పొద్దా? నేను మా ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తాను, సార్ మనము ఎల్లకాలము వీళ్ళతో ఉంటే వాళ్ళతో పాటు మనం కూడా మునిగిపోతాము. మరి ప్రత్యేక హోదా ఎట్లయితే వస్తుందో కూడా నువ్వే చెప్పి పుణ్యం కట్టుకో సారు. మన దీనికి ఒప్పుకునేటట్టుగా చేయాలని ప్రార్థించడం తప్ప మేమైతే చేయగలిగింది ఏది లేదు. దట్స్ ఆల్. దిస్ ఈజ్ నాట్ ఎ సినిమా, దిస్ ఈజ్ ఎ ప్రాక్టికల్ లైఫ్. రాజకీయాలల్ల డొల్లతనం, లీడర్లల్ల స్వార్థం గురించి గింత క్లారిటీగా ఇంకెవ్వరు మాట్లాడలేరు. ఎవ్వలిచ్చినా ఇయ్యకున్నా దేశంలో ఉత్తమ లీడర్ అవార్డును తీన్మార్ వార్తల తరఫున మేమిస్తున్నాం సారు.